ఏమంటే పెద్దిరెడ్డి గారు ఆక్రమించారు అన్నారు. ఇప్పుడు అందరు నాయకులను విజయారెడ్డి గారిని పంపించారు, దగ్గరుండి తీసుకున్నారు. అలాగే ఇప్పుడు ఎవరిని ఒక్కొక్కరు నాయకుల్ని భయపెట్టో ఏదో ఒకటి చేసి వాళ్ళని పార్టీలకు లాక్కుండా చూస్తున్నారు. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. పెద్దిరెడ్డి గారు పక్కగా జగన్ గారు మనిషి, పార్టీ ఎక్కడైతే నీతి ఉంటుందో అక్కడ ఉండే మనిషి. ఆయన ఏం చేయలేక ఈ పవన్ కళ్యాణ్ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఈ సంవత్సరం అంతా హెలికాప్టర్ చూపించుకుంటా సరిపోతాడు తప్ప ఈ ఎక్కడ భూములు ఎక్కడ పోయినాయి అండి, భూములు పోయినాయి అన్నాడు. ఏదో నువ్వు సనాతన ధర్మం అని చెప్పేసి గోమోసం అని చెప్పేసి మెట్లు గిట్లు అన్నీ కడిగావు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే కార్యకర్త 1,00,000 కేజీలు 2 లక్షల కేజీలు గోమాంసం పట్టుకుంటే మరి నువ్వేం చేసావు? నువ్వు అది చూసుకోరా నాయన, ముందు నువ్వు అది చూసుకొని అవి అరగట్టి ఈ ధర్మాన్ని నువ్వు సాధించుకో. నువ్వు అది లేకుండా పెద్ద హెలికాప్టర్లో నువ్వేం చేస్తావు? ఫ్లడ్లు మునిగిపోయి ఇక్కడ మునిగిపోయి చాలామంది విజయవాడలో చాలామంది చచ్చిపోయినప్పుడు హెలికాప్టర్లు అప్పుడు రాలేదే. ఇప్పుడు ఈ భూముల గురించి వీటి గురించి నిజాయితీ ఉన్నట్లు గురించి నీకు ఏం తోచగా ఏం చేయలేక ఏదో చేయాలా? ఏదో సినిమాలో చెప్పినట్టు షిప్ సీజు, అడవుల సీజు, ఈ తుఫాన్ సీజ్ అంటే ఎన్ని అవుతాయా? మనం భగవంతుడు కాదు కదండి. నువ్వు చేయాల్సిన పని, ప్రజల్ని ఎన్నుకున్నారు, నువ్వు ఆ పనులు చేయి. నువ్వు ఆ పనులు చేసిన తర్వాత మిగతా పనులు అన్ని ప్రజలకు ఏం చేయాలా, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనేది నువ్వు అది ఆలోచించకుండా హెలికాప్టర్లు వెళ్ళి చూసి అవి చేస్తానంటాం. మెట్లు కాడి కొన్ని రోజులు పడిపోయావు. మళ్ళీ ఈ రోజున అక్కడ గోమాత పెట్టినా దాని గురించి పట్టించుకోలేదు. పిఠాపురంలో జరుగుతున్న వాటి గురించి పట్టించుకోవు. ఎక్కడో జరిగే వాటి గురించి నీకెందుకు? నీ నియోజకవర్గంలో నువ్వు చూసుకో ముందు.